ఎప్పుడనగా చెప్పాను ఈ కోటు తొడుక్కొని కండువా వేసుకొని టీవీగా కూర్చోవాలని. కూర్చోవచ్చు, కుర్చీకి మేకులు కొట్టారుగా, పెళ్లి కొడుకైనా కూర్చోవచ్చు, పర్వాలేదు, ఉంటుంది గట్టి. అయ్యో రాత, చౌడా మగడా అంటే తౌడా పెళ్ళామా అన్నారట. సరే సరే, వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా తొడుక్కోండి కోటు. గంగిరెద్దులా వేషం వేసుకోకపోతే ఈ ఇల్లు నాది కాదంటారా, ఈ ఆస్తి నేను సంపాదించలేదంటారా? ఈ గణపతి సంగతి తాలూకా హోల్ మొత్తంలో తెలియంది ఎవరికే? మాటి మాటికి మీకు ఇది ఒక పాట అయిపోయింది, నా ఇల్లు నా ఆస్తి అని. అదృష్టం కలిసి వస్తే ఏ మగాడైనా సంపాదిస్తాడు, మీ గొప్ప ఏమిటి? సరే గాని అది అవతల పారేసి కోటు తొడుక్కోండి. పెళ్లి చూపులకి మీ ఇంటికి వచ్చినప్పుడు తొడుక్కున్నాను ఈ కోటు, మళ్ళీ ఇన్నాళ్లకు నీ చేతులతో తొడుగుతున్నా. చాలేంటి సరసం, వయసు మళ్ళీ కొంది, ఒయ్యారం ఎక్కువ అవుతుందే. లేదులే, ఊరుకుందరు. వచ్చారు. ఒరే అప్పుడు నువ్వు మొదటి వెళ్ళు. ఏమండి వెళ్ళండి, నేను అప్పుడే చెప్పలేదు. మొబైల్ గణపతి గారు ఇదేనా? కాదు బాబు, ఇది మొబైల్ రంగం గారు ఇల్లు. అదేనయ్యా, గణపతి గారి భార్య రంగం గారు కదా? కాదుండే, గణపతి గారు రంగం గారు భర్త. మంచి లిటిగేషన్. ఏమిటా నువ్వు వారిని బజార్లో నిలబెట్టి మాట్లాడుతున్నావు? వెళ్ళా సామాన్ది. నమస్కారం అండి. నమస్కారం అండి. తమరు ఒక్కరే దయచేశారే? నా పేరు సంగతుల లోకనాథం అండి. మీ ఇంట్లో కులాసాగానే ఉంటుంది తమ దయ వల్ల. దయచేయండి లోనికి. అది కాదండి, మీ ఇంట్లో ఒక గది అద్దెకుందని విన్నాను. అమ్మాయిని చూసిన తర్వాత అన్ని విషయాలు తప్సీళ్లుగా మాట్లాడుకుందాం, సరేనా? దయచేయండి, రండి రండి. సత్యంరా దేవుడా, ఇదేదో పెద్ద చెవుడు మాలోకమే. ఇల్లు కోసం నేను మాట్లాడుతుంటే పిల్లని చూడమంటాడేమిటి? దయచేయండి, రండి. వస్తున్నానండి. కూర్చోండి. ఒరే అప్పుడు అబ్బాయి గారికి విసర్రా, ఎండను పడి వచ్చారు పాపం. వస్తాను, కూర్చోండి. ఇప్పుడే వస్తాను. చూడు బాబు, కొంచెం గట్టిగా విసరగలవు. అదేంటి బాబు, మీరు చెప్పాలిగానే. టిఫిని పుచ్చుకోను ఆయన. రంగమ్మ గారు పెళ్లి వారు వచ్చారమ్మా. అదేంటి ఏమండి, పెళ్లి కొడుకు ఇతనే అన్నారుగా? నాకేం తెలుసు, అతను వచ్చాడు, అప్పుడేమో పెళ్లి కొడుకు అని చెప్పాడు, కాబోలనుకుని అంట పెట్టుకొచ్చాను. అక్కడైతే ఎవరయ్యా నువ్వు? నేను పరా ఇంటికి వచ్చి ఇంటలులాగా టిఫిన్ తినడానికి నీకు సిగ్గులేదు? బయటికి వా. ఒరే అప్పుడు గుడ్లు అప్ప చెప్పి అలా చూస్తానేరా? తీరైనా త్వరగా అప్పటి ఇష్ట తీసా కళ్ళజోడు తీయద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టు. ఇదిగో, నీ కంటి తప్పు ఉందని వాళ్ళకి తెలిసిందా, ఈ సంబంధం కూడా చెడిపోతుంది. మళ్ళీ నీ జన్మలో పెళ్లి కాదు. వీరే మిరియాల రాఘవయ్య గారు, వారి పెద్దబ్బాయి మొబైల్ గణపతి గారు. కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోవా నాయనానందం. ఏమేవ్ పుచ్చుకోండి. అబ్బాయి ఏం చదివాడు? ఎస్ఎస్ఎల్సి పరీక్షలో కూర్చున్నాడు. ఎప్పుడు? 1949 అక్టోబర్. మాట్లాడితే నోటు ముచ్చాలు రాలిపోలేండి. కరెక్ట్. మా అమ్మాయి ఏమన్నా మూగదనుకున్నారా, నచ్చిదనుకున్నారా? చెప్పవే అమ్మా, 5వ కళాసం చెప్పు. 5వ క్లాస్. తర్వాత మానిపించేశారే? ఈడొచ్చిన పిల్లను ఈ స్కూలుకు పంపడం మా ఇంటా వంట లేదు, అందుకని. వదినే,
ఏమిటి పాచమ్మా? ఈ కాఫీ నువ్వే తీసుకెళ్ళి వదిన. అదేమిటి ఇంతవరకు తెచ్చిన దానివి పట్టుకెళ్ళి ఇవ్వలేవు? ఏమో వదినే, ఆ అబ్బాయిని చూస్తే నాకు అదోలాగుంది. అయ్యో అబ్బడమా, చారడంతున్నాడో లేదో అతని దగ్గర సిగ్గెందుకు? నువ్వే తీసుకెళ్ళి వదినే. సరే. రంగమ్మ గారు కాఫీ పుచ్చుకోండి. చూడనా, కావ్యంత మీద పోసి డ్రెస్ అంతా ఖరాబు చేసేసింది. ఇక్కడ ఒక క్షణం ఉండదు. యు గెట్ అవుట్. ఒక మంచి లేదు మర్యాద లేదు. నీకుంది మర్యాద? ఒళ్ళు బలిసి చిన్నంతరం పెద్దంతరం లేకుండా వెర్రి వేషాలు వేస్తావా? కోప్పడగమ్మ పాపం, అతని కంటి వాతమమ్మా. కంటి వాతమా ఒంటి వాతమా? చాలే వెళ్ళవయ్యా, వెనకేసుకొచ్చావు గాని. నువ్వేమో ఇలాంటి వాళ్ళందరినీ తీసుకురావడం, రంగమ్మకు ఏ సంబంధం నచ్చలేదన్న చెడ్డ పేరేమో నాకును. అది కాదమ్మా, కొంచెం నా మాట మీద ఏమైనా. ఏమిటి నీ మాట వింటావు? ఇంకా మర్యాదగా బయటికి వెళ్ళు. అయ్యో రామా, ఏం జరిగింది? నా తలకాయ జరిగింది. నువ్వా? ఏ ఇంకా ఇక్కడే ఉన్నావు? తిన్న చాలేదా? మీరు అన్నది చాలు, నేను తిన్నది చాలమ్మా. మరి ఇంకా ఎందుకున్నావే? చేతికేమన్నా అంతే పట్టుకుపోదామనే? హరి హరి, ఎంత మాట అన్నారండి. నేను మీ పిల్ల కోసం గానీ మీ టిఫిన్ కోసం గానీ రాలేదమ్మా. మరి ఎందుకు వచ్చావు? ఈ ఇంట్లో ఒక గది అద్దెకిస్తారని తెలిసి వచ్చానండి. ఎవరా అన్నది? ఒకళ్ళ ఇద్దరా? ఏ ఊరు వెళ్ళినా మీ పేరే, ఏ బస్తీ వెళ్ళినా మీ పేరే. నేను ఇక్కడికి వెళుతున్నానని చెప్తే మువ్వల రంగమ్మ గారి ఇంటికి వెళ్ళు, వారు అన్ని సౌకర్యాలు చేస్తారు అని బస్తీలో చెప్పారండి. అందుకు వచ్చాను. అలాగా, అన్ని ఊళ్ళలో ఈ రంగమ్మ పేరు తెలుసునన్నమాట. మా బాబు ఎంత పేరండి మీకు? అయితే నాయనా, మరి బస్తీలో మా ఆడబడుచు అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఎరుగుదువా? వారు చెప్తేనే వచ్చానమ్మా ఇక్కడికి. అది సంగతి. అలా చెప్పు, లేకపోతే ఎలా తెలుస్తుంది నీకు? మరి నాయనా, నీ పేరేమిటి? అమ్మా నాన్న ఏమో లోకనాథం అని పెట్టారండి. ఫ్రెండ్స్ అంతా మాస్టర్ లోక్. బాగానే ఉంది. అయితే బాబు, ఏ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం చేయవలసిన కర్మ నాకేం పట్టిందండి. నేను తినగా 10 మందికి పెట్టేంత ఆస్తి మా పెద్దలు సంపాదించి నా మొఖాన్ని పడేశారు. అయినా దైవభక్తి నశించి పురాణాల మీద నమ్మకం పోయిన ఈ రోజుల్లో పురాణాల యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేయాలని కంకణం కట్టుకున్నాను. అంటే నాయనా, నాకు తెలియక అడుగుతాను, హరికథలు చెప్తావా? అదేంటి అక్కయ్య గారు, హరికథలు పాత పద్ధతి, మందంతా కొత్త పద్ధతి. పురాణాల్లోంచి గొప్పతనాన్ని తీసుకుని అది ప్రజలకు అర్థమయ్యేటట్టు సూటిగా నీటుగా నాటకాల ద్వారా తెలియజేయడమే మన ధర్మం. బాగుంది, అది నిజమే. చూడు నాయనా, మరి పెరట్లో ఒక్క గది ఉంది. మరి నీ తాహతకు నీ దర్జాకు అది సరిపోతుందో లేదో మరి. అదేంటి అక్కయ్య గారు, రంగమ్మ గారి ఇంట్లో ఉన్నానంటేనే దర్జా. ఎంత మాట అన్నావు బాబు. ఒరే అప్పుడు ఇలా వచ్చా సామాను పట్టుకెళ్ళి గదిలో పెట్టు. వెళ్ళు నాయనా, వెళ్ళు. అది అక్కడే ఉంది గది. మంచిది అక్కయ్య గారు. మంచిది నాయన. రాగానే పిలిచెక్కును చిచ్చి. అబ్బో, జంకు గొంకు లేదే, గట్టి ముండేది. ఏదైతాయో అలా టప్ప పిల్లి అనుకున్నారే, అది రంగమ్మ గారు సొంతంగా పాలిసి పెంచినారు. అలాగా? ఏమిటి దీని పేరు? అమ్మగారు ముని అంటారు, అయ్యగారు శని అంటారు. ఓహో, అయ్యగారికి సినీ స్టూడెంట్ ఇష్టం, అమ్మగారికి ముని స్టూడెంట్ ఇష్టం అనమాట. నిన్నేమంటారే? అప్పుడేస్తారు. ఎప్పుడంటారు? అదే బా, నా పేరు అప్పుడ. అలాగా? చూడు, అప్పుడు గొప్పగానే ఉంది. చూడు, ఒక మంచం తెచ్చి ఇక్కడ వేసి నా హోల్డాలు విప్పి అందులో మాసిన బట్టలు ఉన్నాయి, అవన్నీ తీసుకువెళ్ళి లాండ్రీలో వేసి ఉతికించి ఆరేయించి ఇస్త్రీ చేయించి పట్టరమాట. ఓరనుకుంటున్నా అయితే రంగమ్మ గారు నౌకర్ని. ఓహో, చాలా వరకు వచ్చింది. మొదటి రోజు కనుక నీకు చెప్పాను రా నాయన. 4 రోజులు పోతే మీరు రంగమ్మ గారిగా చెప్తారు పని. నా సంగతి నీకు తెలియదు, మనమే చేసుకుంటాం. ఏమిటా పిచ్చి గీతలు? చూడు, ఏ అర్థం కాలేదా? అందులో ఏమైనా ఉంటేగా అర్థం కావడానికి. ఉందో లేదో నీకెలా తెలుస్తుంది? ఇది కవిత్వం. కవిత్వం? భావ కవిత్వం, ప్రేమ కవిత్వం. సత్యం, అసలు కవిత్వే అర్థం కాదు, అందులో ప్రేమ కూడా కలిసింది. అందుకని అలా పిచ్చి పిచ్చిగా ఉంది.
అదే ప్రేమంటే. అల్లీ బిల్లీగా అల్లుకుపోయి అల్లరి పెడుతుంది, అలాగే పెరిగి పిచ్చెక్కుతుంది. అర్థం కాదు, అంతు దొరకదు. అందులో అంత కథ ఉంది. ఇలా రా. ఏ ఒకసారి ఆ ప్రేమలో పడి చూస్తావేమిటి? పెడితే లేవదీస్తావేమిటి? సరే, నేనెక్కడ లేవదీస్తాను? నేనే పడి ఉంటేను. ఎక్కడ? ఇక్కడ. ఉమ్. ఉమ్.